రవిచంద్ర గారు వైసీపీ నాయకులు రవిచంద్ర గారు సార్ చెప్పండి. రవిచంద్ర గారు అంటే ఆ ఏపీకి ఇప్పుడు అప్పు పుట్టే పరిస్థితి లేదు. దేశంలో అదే ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, మిగిలినటువంటి ఆ విధంగా చేశారు గత ప్రభుత్వం అనే విధంగా వీళ్ళ పయ్యావుల కేసు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వ్యాఖ్యానించారు. ఒక పక్క ఏంటంటే అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయి, ఆర్థిక వ్యవస్థ మాత్రం కుదేలైపోయింది, పరిశ్రమలు లేవు, పెట్టుబడిదారులు వచ్చే పరిస్థితి లేదు, గత ప్రభుత్వం పేరు చెప్తే అనే విధంగానే ఉంది. అంటే ఏంటి అంత విధ్వంసంగా తయారైందా, లేకపోతే అంత విధ్వంసం సృష్టించారనుకోవచ్చా? ఏంటి ఏంటి అంటే అప్పటి ప్రభుత్వంపై ఎందుకు అంత విమర్శలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది? సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 1,30,000 సచివాలయ ఉద్యోగాలు కల్పించారు, 2,50,000 వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చారు. ఈ రోజు ప్రభుత్వం వచ్చాక ఎన్నికల మేనిఫెస్టోలో వాలంటీర్లకు 10,000 రూపాయల జీతాలు పెంచుతామని హామీ ఇచ్చి ఈ రోజు వాలంటీర్లను ఒకేసారి తొలగిస్తా ఉన్నారు. రెండోది సచివాలయ సిబ్బందిని కూడా కుదింపు పేరుతోటి వాళ్ళందరినీ ఎక్కడికక్కడ ఉద్యోగాల్లో కోత విధించే పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి లేదు. 143 హామీలు ఇచ్చారు, తల్లికి వందనం ఇచ్చారు, రియంబర్స్మెంట్ బకాయిలు 3,900 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం మేము అడగ్గా కేవలం ఒక క్వార్టర్ ఫీజు మాత్రమే ఇప్పుడు రిలీజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 38 పథకాలు అమలు చేశారు. 5 ఏళ్లలో 38 పథకాల పేరుతో డైరెక్ట్ గా నాన్ డీబీటీ పేరుతో 4,53,360.49 కోట్ల రూపాయలు ప్రజలకు వివిధ పథకాలు అందించారు. ఈ రోజు పిఎం కిసాన్ అవి కాకుండా ఈ ప్రభుత్వమే 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ పేరుతో ఇస్తామన్నారు. ఎక్కడ 20,000 రూపాయలు? దానికి 10,000 కోట్లు అవసరం, కానీ ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టింది 6,300 కోట్ల రూపాయలు. ఇప్పుడు గత తల్లికి వందనం పథకం ఇస్తామన్నారు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తామన్నారు. 12,000 కోట్ల రూపాయలు అవసరం, కానీ బడ్జెట్ లో 9,000 కోట్ల రూపాయలు చూపించి 8,250 కోట్ల రూపాయలు మాత్రం చివరికి సర్దుబాటు చేశారు. అంటే నిజంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది 15,000 రూపాయలు ఇస్తామని ఈ రోజు బడ్జెట్ లో 12,450 కోట్ల రూపాయలు ప్రతి ఏటా అవసరం. మీరు ఎందుకు తగ్గించారు? గత సంవత్సరం 5,000 కోట్ల రూపాయలు మేము తల్లికి వందనం కేటాయించామని ఈ బడ్జెట్ లో ఇందులో ప్రకటించారు. మరి ఏ ఒక్క విద్యార్థి కూడా తల్లికి వందనం రాలేదు, తల్లుల ఖాతాల్లో ఎక్కడ డబ్బులు రాలేదు, ఎక్కడ నిధులు జమ కాలేదు. మరి ఎందుకు తల్లికి వందనం మీద ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది? నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయల చొప్పున 36,000 రూపాయలు ప్రతి నెల సంవత్సరానికి ఇస్తామని చెప్పారు. నిరుద్యోగ వృత్తి ఈ రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? దానికి సంబంధించిన ఇన్ని వేల కోట్ల రూపాయలు మేము కేటాయిస్తున్నామని ఎందుకు ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టలేదు? ఉద్యోగాలు మొట్టమొదటి సంతకం 16,347 డిఎస్సి పోస్టులకి మొట్టమొదటి సంతకం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ప్రాసెస్ జరుగుతుంది. ఏబిసిడి వర్గీకరణ అంశం ఉందన్నారు. పాఠశాల విద్యాశాఖతో ఏమి ఇచ్చారు? కింద సర్క్యులర్ ఏమి ఇచ్చారు? అసలు జిల్లాలో ఎన్ని పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కానీ, ఎస్జిటి పోస్టులు కానీ ఎన్ని ఉన్నాయో మీరు వెరిఫై చేయండి అని ప్రభుత్వం కొంచెం అది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కూడా ఉందని చెప్పారు మంత్రి నారా లోకేష్ కూడా దానిపై చెప్పారు. రైట్, మీరు అడిగినటువంటి కొన్ని ఉన్నాయి, అంటే వాటిలో ఏ విధంగా కేటాయించలేదు. మరోపక్క తల్లికి వందనం వచ్చే నెల నుంచి ఉగాది నుంచి అమలు చేస్తామని చెప్పారు. కొంచెం బడ్జెట్ లో అయితే సార్ ఇప్పుడు ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్సు దసరాకి ఇస్తామన్నారు, దీపావళి అన్నారు, సంక్రాంతి అన్నారు, ఇవన్నీ వెళ్ళిపోయాయి. మళ్ళీ ఉగాది అంటున్నారు. ఉగాది ఏంటి అసలు? ఏంటి ప్రభుత్వం ఒక అధ్యయనం చేసింది? వాళ్ళు చెప్పేది ఒకటే రవిచంద్ర గారు, వాళ్ళు చెప్పేది ఒకటి ఏంటంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి, అసెంబ్లీలో మాట్లాడట్లేదు. బయట ఉన్న నాయకులు చెప్తున్నారు, విమర్శలు ఇస్తున్నారు, ఆ విమర్శలు చూడడం కాదు. కానీ ఆర్థిక పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా ఉంది. ఈ విధంగా ఉంటదని ఊహించలేదనే విధంగా చెప్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చారు హామీ, కానీ ఈ విధంగా ఆర్థిక లోటు ఈ విధంగా ఉంటది అని మేము ఊహించలేదనే విధంగా చెప్తుంది. వాటన్నింటినీ కూడా సెటరేట్ చేయాలి, ఫస్ట్ తారీఖు జీతాలు ఇస్తున్నాం, అట్లానే ప్రభుత్వ ఉద్యోగులకి ఎక్కడా కూడా భరోసా, అంటే ఇబ్బంది లేకుండా వాళ్ళకి శాలరీ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితుల నుంచి ఫస్ట్ తారీఖు జీతాలు వచ్చే విధంగా ఇట్లా ఒక్కొక్క రంగాన్ని సెటరేట్ చేసుకుంటా వస్తున్నాం. కాబట్టి కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పాలనలో ఏ పథకము ఎప్పుడు ఇస్తామని ఆ తేదీ ప్రకటించి డైరెక్ట్ గా ప్రజల ఖాతాలోకి నిధులు జమ చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన 9 నెలల కాలంలో ఎక్కడ ఏ పథకాన్ని సిస్టమేటిక్ అమలు చేసే పరిస్థితి లేదు. మాటలు తప్ప ఈ రోజు బడ్జెట్ ప్రసంగంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికే తప్ప ఎక్కడ నిర్దిష్టమైన ఆచరణ, నిర్దిష్టంగా నిధుల కేటాయింపులు చేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ఇప్పుడు దీపం పథకం అమలు చేశారు, 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఒకటే ఇచ్చారు గత సంవత్సరం. ఈ 2 గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు కూడా చాలా కోత విధించారు. మహిళలకి
1500 రూపాయలు ఇస్తామన్నారు. మరి దానికి చేసిన కేటాయింపులు ఏంటి ప్రభుత్వం చెప్పాలి కదా అందులో. రైట్ ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు, రైట్ రైట్ ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? రవిచంద్ర గారు రైట్ మరి మొత్తం గ్యాస్ కనెక్షన్లు 1.54 కోట్లు గ్యాస్ కనెక్షన్లు ఉంటే మీరు బడ్జెట్ కేటాయింపులు సరిగ్గా చేయకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు కదా. Right. మీరు ఇచ్చిన హామీలు ఏంటి, మీరు చేసే సూపర్ 6 పథకాలు అన్నారు, సూపర్ 6 ఎక్కడ అమలు కావడం లేదు. ప్రజలు ఎంత తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉంటే ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? Right. రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వడం లేదు, రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు. Right. కొత్త డిఎస్సి నోటిఫికేషన్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 6000 పోస్టులతో 6800 పోస్టులతో డిఎస్సి ప్రకటిస్తే దాన్ని రద్దు చేసి తిరిగి మళ్ళీ టెట్ నిర్వహించి డిఎస్సి మెగా డిఎస్సి పేరుతోటి 16,000 పోస్టులు ప్రకటించారు. ఇప్పటివరకు ఎందుకు పరీక్ష నిర్వహించలేకపోయారు? ఏబిసిడి వర్గీకరణ అన్నారు, మళ్ళీ పాఠశాల విద్యాశాఖ వాళ్ళు జీవో జారీ చేశారు. మొత్తం జిల్లాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో మీరు వెరిఫై చేయండి అని ఒక నోటీస్ పంపించారు, ఉత్తర్వులు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే Right. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. నిరుద్యోగులు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు, మరి నిరుద్యోగ వృత్తి 3000 ఇవ్వాలి కదా, ఎందుకు ఈ బడ్జెట్ లో దాన్ని ప్రస్తావన చేయలేదు? ప్రస్తావన చేయాలి కదా. రైట్ రైట్ రవిచంద్ర గారు ఒక్క నిమిషం రైట్ ఏపీ బేవరేజెస్ లో 15,000 ఉద్యోగాలు కోత విధించారు, వాలంటీర్లను తొలగించారు.